రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన గాది సాయికృష్ణ కేసు, మృతి కేసు. దీనికి సంబంధించి ఇప్పుడు నాగరాజు రిమాండ్ రిపోర్ట్ లో అసలు ఏముంది, దానిలోని ఎలాంటి విషయాలు, సంచలన విషయాలు వెలుగు చూసాయి అసలు. సో ఈ డీటెయిల్స్ అయితే మనం మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్, నమస్తే సార్. సాయికృష్ణ కేసు ఇంకా ప్రొలాంగ్ అవుతూనే ఉంది. అంటే దీనికి సంబంధించి ఇంకా ఒకటి కూడా కొత్త కొనాలు బయటకు వస్తూ ఉన్నాయి. సో దీన్ని ఎట్లా తీసుకొచ్చు? అంటే నాగరాజు రిమాండ్ రిపోర్ట్ వచ్చింది, అందులో ఏముంది, అసలు ఎలాంటి ఆధారం? యా ఒక రకంగా సాయికృష్ణ వాళ్ళ తల్లి వల్లే ఈ విషయాలు బయటకు వచ్చాయి. ఆమె సాయికృష్ణ పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడే ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. తన కొడుకు లాకప్లో ఉన్నాడు అని చూసింది, కొడుతున్నారని చూసింది. సిఐని వెళ్ళి అడుక్కునింది, తన కొడుకుని కోర్టుకు పెట్టి జైలుకి పంపించండి, కొట్టకండి అని చెప్పి. కానీ అతను వాడిని చంపేస్తాను, నువ్వు దండలు రెడీ చేసుకో అని కూడా చెప్పాడు. దాంతో ఆమెకి ఏం పాలుపోక కనబడిన అధికారులందరినీ కలిసింది, కనబడిన పొలిటికల్ పార్టీలందరినీ కలిసింది, ఎక్కడ న్యాయం జరగలేదు. చివరికి ఆమె వాళ్ళ బ్రదరు నాగేశ్వరరావు, తర్వాత వాళ్ళ సిస్టర్ కనకదుర్గ, వీళ్ళందరూ కలిసి అక్కడ అడ్వకేట్లను కలిశారు. అడ్వకేట్లు అందరూ కలిసి హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. హెబియస్ కార్పస్ వేసినప్పుడు కృష్ణలంక పోలీసులకి కోర్టు అఫిడవిట్ ఏమనింది. అప్పుడు సిఐ నాగరాజే అసలు అతను సాయికృష్ణని మేము పట్టుకురాలేదు, మాకు సంబంధం లేదని రిటర్న్గా అఫిడవిట్ వేశాడు హైకోర్టులో. అట్లాంటప్పుడు మీరు మరి సాయికృష్ణ ఎక్కడున్నాడు ఏంటి ఫైండ్ అవుట్ చేసి మాకు కోర్టుకి పెట్టండి, 29 డెడ్లైన్ అని పెట్టింది కోర్టు. అయినప్పటికీ కూడా ఏమి వరకు అంబటి రాంబాబు దగ్గరికి వెళ్ళింది. దీన్ని పొలిటికల్గా పెద్దది చేయకపోతే ఎవరు పట్టించుకోరు అని వాళ్ళకి అర్థమైంది. సో అడ్వకేట్లు కూడా అలాంటి సలహాలు ఇచ్చారు, కోర్టు ద్వారా ఏం జరగదు, మీరు దీన్ని పొలిటికల్గా ప్రెజర్ తీసుకురావాలని. అప్పుడు రాంబాబు దగ్గరికి వెళ్ళారు. రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. అక్కడ నుంచి వైసీపీ వాళ్ళు రంగంలో దిగారు. చివరికి జగన్ కూడా ఆమెను పరామర్శించాడు. దాంతో అప్పుడు కథలకు వచ్చింది. చివరికి దాన్ని పంచాయతీ చేయడానికి డిసైడ్ అయ్యారు. చంద్రబాబు వీళ్ళ మదర్ విజయలక్ష్మి, వాళ్ళ మామ నాగేశ్వరరావు వీళ్ళని పిలిపించి మాట్లాడాడు. సో సిఏ నాగరాజుని సస్పెండ్ చేశారు. దాని తర్వాత ఒక ఏసీపీ దైవప్రసాద్ ఆధ్వర్యంలో కమిటీ వేశారు దాని మీద ఎంక్వైరీకి. అయితే అది సరిపోదని మళ్ళీ అది పక్కకు పెట్టేసి తర్వాత సిట్ వేశారు. ఇప్పుడు సిట్ దర్యాప్తు చేస్తుంది. ఈ లోపల వాళ్ళకి ఏదో పరిహారం కూడా ఇచ్చారని చెప్తున్నారు. ఏదేమైనా వాళ్ళు తల్లి కానీ లేకపోతే మామ కానీ ఇంతకు ముందులాగా మాట్లాడడం మానేశారు. అయితే రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు పెట్టారు. మొత్తానికి ఎట్టకేలకి 4 రోజులు లేట్గా అయినా సిఐని అయితే అరెస్ట్ చేశారు. అక్కడ ఏజేఎంఎఫ్సి కోర్టు అంటారు, విజయవాడ కోర్టులో పెట్టారు. కోర్టు జూలై 8 వరకు రిమాండ్ ఇచ్చింది. రాజమండ్రి జైల్లో, సెంట్రల్ జైల్లో ఇప్పుడు నాగరాజన్ పెట్టారు. ఈ సందర్భంగా రిమాండ్ రిపోర్ట్ అంటారు. అంటే రిమాండ్కి పెట్టేటప్పుడు రిమాండ్ రిపోర్ట్ని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు సబ్మిట్ చేస్తాయి కోర్టుకి. ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏముంది, ఏమి లేదు, ఏముండాలి, మామూలుగా రిమాండ్ రిపోర్ట్ అంటే ఏమేమి ఉండాలి, ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు అనే విషయాలు చూసుకుంటే రిమాండ్ రిపోర్ట్లో ఏముందంటే ఈ మొత్తం సాయికృష్ణ అనేది చేశాడు. సాయికృష్ణ ఈ అబ్బాయి నాగరాజే చేశాడు. ఈ గాదే సాయికృష్ణ అనే అబ్బాయి ఒక హత్య కేసుల్లోనూ ఇంకొన్ని కేసుల్లోనూ ముద్దాయిగా ఉంటున్నాడు. హత్యకే నవీన్ రెడ్డి అనే ఒక అతన్ని చంపి జైలుకి వెళ్ళి మార్చిలో అతను బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత అతను బయటికి వెళ్ళిపోయాడు. మార్కాపురం వెళ్ళిపోయి అక్కడ ఏదో డైలీ వేజ్ లేబర్ పని ఏదో చేసుకుంటూ ఉన్నాడు. సో అతని మీద 2 ఎల్బిడబ్ల్యూ అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ 2 ఉన్నాయి. ఆ 2 కోసం ఈయన నాగరాజు టాస్క్ ఫోర్స్ వాళ్ళకి రిటర్న్గా ఒక దాని రిక్వెస్ట్ పెట్టాడు, ఇట్లా అతన్ని తీసుకురండి మీరు అని చెప్పి. మామూలుగా టాస్క్ ఫోర్స్ అనేది సిపి ఆధ్వర్యంలో, అంటే కమిషనర్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సో రాజశేఖర్ బాబు విజయవాడ కమిషనర్. సో ఎప్పుడైనా ఇలా పోలీసు అధికారులు పెట్టినప్పుడు వీళ్ళు వెళ్ళి ప్రత్యేక ఆపరేషన్లు అంతా కూడా టాస్క్ ఫోర్సే చేస్తుంది. సో టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ లతా కుమార్కి ఈ నాగరాజు పెట్టాడు. సో లతా కుమార్ ఏం చేస్తుందంటే ఎస్ఐ నవీన్ని, ఇంకొక 2 టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ని, దాంతోపాటు ఒక కృష్ణాలంక కానిస్టేబుల్ని పెట్టి పంపించింది మార్కాపురం వెళ్ళి పట్టుకురమ్మని. వీళ్ళు 5వ తేదీ వెళ్ళారు.
అతను పట్టుకొని 6వ తేదీ మార్నింగ్ ఈ కృష్ణాలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అక్కడున్న సెంట్రీకి అప్పగించి సెంట్రీ దగ్గర ఇట్లా అప్పగించినట్టుగా అక్నాలజ్మెంట్ తీసుకొని వెళ్ళారు. ఆ సెంట్రీ డ్యూటీ మారుతున్న టైంలో అక్కడ ఇంకొక సెంట్రీ హిమజాకి అప్పగించి వెళ్ళింది. హిమజ ఈ సాయి కృష్ణ దగ్గర ఫోన్ తీసుకొని సాయి కృష్ణని ఈ ఫోన్ని సిఐకి అప్పగించింది. సిఐ ఏం చేశాడంటే 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు స్టేషన్లోనే పెట్టుకున్నాడు. అతన్ని అరెస్ట్ చేసినట్టుగా మామూలుగా అయితే అరెస్ట్ చేస్తే వితిన్ 24 అవర్స్లో కోర్టుకు పెట్టాలి. సిఐ కోర్టుకు పెట్టలేదు. సో అక్కడ టార్చర్ చేశాడు సిఐ. టార్చర్ చేయడం వల్ల అతను చనిపోయాడు. దాని తర్వాత ఆ బాడీ ఏమైందో ఎవరికి తెలియదు. అంటే అది ఖననం చేశారా లేకపోతే దాచిపెట్టారా, రహస్యంగా ఎక్కడైనా పారేసారా అనే వాక్యాలు రాశారు రిమాండ్ రిపోర్ట్ లో. క్లారిటీలో ఇప్పటికి కూడా సిట్టికి అయితే బాడీ ఏమైందో క్లారిటీ లేదు. అంటే ఇతను ఏమీ మాట్లాడట్లేదు, అంటే ఇప్పటివరకు విచారణలో ఏమీ చెప్పలేదు, అతను అన్నిటికీ మౌనంగా ఉంటున్నాడు అని చెప్తున్నారు సిట్టోళ్ళు. అంటే నాగరాజు నోరు తెరవలేదు అని చెప్తున్నారు. సో తర్వాత మే 1 నుంచి జూన్ 1 వరకు సీసీటీవీ ఫుటేజ్ పోలీస్ స్టేషన్ లోపల, పోలీస్ స్టేషన్ బయట. మామూలుగా పోలీస్ స్టేషన్ అంటేనే లోపల సీసీటీవీలు ఉంటాయి, పోలీస్ స్టేషన్ బయట కూడా ఆ పరిసరాల్లో సీసీటీవీలు పోలీస్ స్టేషన్ బయట కూడా పెడతారు పోలీసులు. ఆ 2 ఫుటేజీ లేదనమాట. ఒక్క 2 రోజులది మాత్రం ఉంది. మే 31 జూన్ 1 ఫుటేజ్ మాత్రం ఉంది, ఇంకేవి లేవు. తర్వాత ఒక ఫ్లిప్కార్ట్ ఏదో పార్సల్ వస్తే తీసుకోవడానికి 8వ తేదీ స్టేషన్కి వచ్చిన ఎస్ఐకి ఈ అబ్బాయి కనిపించాడని ఎస్ఐ వాంగ్మూలం చెప్పాడు. సో ఇది వాళ్ళ దగ్గర ఉన్న రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశాలు. అయితే మామూలుగా రిమాండ్ రిపోర్ట్లో ఏమేమి ఉండాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను ఒక్కడే చేశాడా? ఎందుకంటే ఒక స్టేషన్లో తెచ్చి అప్పగించినాక అతను ఒక్కడే కొట్టాడా, ఇంకెవరు కొట్టలేదా? కొట్టినప్పుడు ఎవరు చూడలేదా? స్టేషన్లో ఎవరికి తెలియకుండా ఎలా కొడతారు మనుషుల్ని? వాళ్ళని ఎవరు విచారించలేదా? వాళ్ళెవరు సాక్ష్యం చెప్పలేదా? ఒక్కడే కొట్టి చంపేశాడా అతన్ని? తర్వాత మామూలుగా ఇప్పుడు మనకు పోలీసుల విచారణలో ఏముంటది? విచారణ అంటేనే కొడతారు నాన్న. ఇతనేమో నోరు తెరవలేదు అన్నారు. మరి సిఐని ఎందుకు కొట్టలేదు? సిఐని కొడితే నోరు తెరిచి చెప్పేవాడు కానీ అతను ఎందుకు కొట్టలేదు తెలియదు. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ పోలీస్ స్టేషన్లో మాయం చేశారు అనుకుందాం, కానీ చుట్టుపక్కల ఎక్కడ సీసీటీవీ ఫుటేజ్ లేదా? ఇతను బాడీని బయటకి అయితే తీసుకెళ్ళి ఉంటారు కదా, బయటికి ఒకడే తీసుకెళ్ళలేడు కదా, ఇతనే డ్రైవ్ చేసుకుని వెళ్ళాడా? ఇతనే శవాన్ని ఏమన్నా సినిమాటిక్ గా అర్ధరాత్రి తీసుకెళ్లి పారతో గొడ్డలతో లేకపోతే గొయ్యిదవి ఇతనే పూడ్చాడా? సో అవేమీ లేవా? యాక్చువల్గా బస్ స్టాండ్లో 43 ప్లాట్ఫామ్లో శవం ఉందని వాళ్ళకి అదేంటి శ్మశానానికి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనాశవం అని. అనాశవాన్ని 6 గంటల తర్వాత మేము తీసుకోమని చెప్తే ప్రెజర్ చేయించి తీసుకున్నారు, మాకు ఇచ్చారు అని అక్కడ ఉన్న అతను ఎలక్ట్రికల్ ఆపరేటర్ చెప్పాడు. సో ఇవేవి కూడా దీంట్లో లేవు. అంటే ఒక అతన్ని తీసుకొచ్చినప్పుడు ఆ పర్సన్ మిస్టీరియస్ గా ఎలా మాయమైపోయాడు ఒక్కడి మీద, అంటే నాగరాజు ఒక్కడే చేసినట్టుగా ఉంది. ఇది క్లియర్ గా అబద్ధం. రెండోది, నాగరాజు ఒక్కడే సిఐ ఈ పనులు చేయలేడు, అతనికి కోఆపరేట్ చేశారు. వాళ్ళ తల్లి కూడా నిన్న కూడా చెప్పింది కనీసం 8 మంది హెల్ప్ చేశారని. మామూలుగానే మనకి లాకప్ డెత్ అంటేనే అందులో పోలీసులు మేజర్గా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయితేనే లాకప్ డెత్లు జరుగుతాయి, ఒక్కడే కొట్టలేడు అలాగా. సో అందరూ కొట్టుంటారు, అందరికి తెలుసు, వాడు అరుస్తాడు, కొడితే కేకలను కొడతాయి. స్టేషన్లో ఎవరోని బయటకే వినిపెడుతుంటాయి చాలాసార్లు. అలాంటిది ఎవరికి ఎలా తెలియకుండా వెళ్ళిపోయింది. ఆ బాడీ డిస్పోజల్ కూడా ఇతను ఒక్కడే ఎలా చేశాడు? అదే నాగరాజు 4 బీకితే అతను బాడీని ఏం చేశాడో చెప్తాడుగా. సో ఇవేవి చేయట్లేదు, ఎవరు ఇన్వాల్వ్ కాకుండా చేయట్లేదు. రెండోది ఏంటంటే, హత్య అనేది ఇప్పటి వరకు దీంట్లో వాడలేదు. అతను హత్య చేశాడని వాడట్లే, కొట్టాడు కాబట్టి చనిపోయాడు అంటున్నారు. కొట్టాడు చనిపోతే అర్థం ఏంటి? ఇప్పుడు నేను ఎవరినన్నా కొట్టి చనిపోతే కొట్టాడు చనిపోయాడు అని రాస్తారా, హత్య చేశానని రాస్తారా అండి? సో హత్య చేశాడని రాయలేదు, బాడీ దొరకలేదు. సో క్లియర్గా ఏంటంటే ఇదంతా కూడా నాగరాజు మీద బ్లేమ్ వేసేసి మిగతా వాళ్ళని సేవ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇది దీని పెద్ద గూడుపుట్టు అనే ఉంది.
నాగరాజు ఆస్తులు కూడా 100 కోట్ల పైన ఉన్నాయి. మొత్తం కానీ విచారిస్తే టెక్నికల్ ఎవిడెన్స్ కానీ కరెక్ట్గా చేయగలిగితే, ఎందుకంటే తూత్తుకుడిలో ఎండిపోయిన రక్తం దాన్ని కూడా కలెక్ట్ చేశారు. ఆ గోడలో ఎక్కడెక్కడ ఉందో అదంతా కూడా కలెక్ట్ చేశాడు. ఇప్పుడు ఈ శవాన్ని కలెక్ట్ చేయొచ్చు, ఆ బూడిద కాలిపోయిన బూడిదని కలెక్ట్ చేయొచ్చు, బూడిద నుంచి DNA ఎందుకంటే ఎముకలన్నీ కూడా కాలిపోయి ఉండకపోవచ్చు, DNA ట్రై చేయొచ్చు. అట్లాగే వేరే వేరే CCTV ఫుటేజ్ ఉంటుంది, అవన్నీ కలెక్ట్ చేయొచ్చు. అవేవి చేయకుండా సిట్ ఏం చేస్తుందంటే నాగరాజుని మాత్రమే బలి చేస్తున్నట్టు కనబడి ముందుగానే లూప్ హోల్స్ వదిలిపెట్టుకుంటూ వస్తున్నారు. ఎక్కడ ఆధారాలు లేవు, రేపు కేసు ఏది తేలదు, ఫైనల్ గా ఏమీ జరగకుండా ఉండడానికి అనుకూలంగా అన్ని మొదలవుతాయి. అందుకనే పోలీసుల మీద పోలీసులు ఎంక్వైరీ వేయడమే ఫస్ట్ రాంగ్. వేయాల్సింది సిబిఐ ఎంక్వైరీ వేయడం వల్లనే తూత్తుకుడిలో కూడా తేలింది కేసు, లేకపోతే తేలిదు. ఎందుకంటే వీళ్ళకి ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ అంతా తెలుసు, వాళ్ళ ఎక్కడెక్కడ బొక్కలు ఉన్నాయి, దాన్ని ఎలా కప్పిపుచ్చాలనేది బ్రహ్మాండంగా వీళ్ళకి తెలుసు, ముందు నుంచి చేసుకుంటా వస్తారు. సో ఇప్పుడు ఏం చేయాలి, కోర్టునే గైడ్ చేయాలి వీళ్ళని. కోర్టు ఎంతవరకు గైడ్ చేస్తుంది, కోర్టు అడుగుతుంది అవి ఉన్నాయా, ఇవి ఉన్నాయా, ఇవి లేవు సార్, అవి లేవు సార్ అని వీళ్ళు చెప్తారు. వీళ్ళే చంపేసి వీళ్ళే మళ్ళీ దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తే ఎలా అవుతుందండి? అసలు దొంగతనం చేసిన వాడిని మళ్ళీ దొంగ మీద నిఘా పెట్టడం అంటే వాళ్ళు కలుసుకుంటారు కదా. ఇది కూడా అంతే, ఏది జరగదండి దీంట్లో, ఏమీ జరగదు. కనీసం ఆ తల్లి బూడిదన్న ఇవ్వండి అని నిన్న కూడా అడుక్కుంటుంది, అది కూడా ఇవ్వరు. ఎందుకంటే వీళ్ళు బాడీ ఏమైందో మాకు తెలియదు అని స్ట్రిక్టే చెప్తుంది. మరి వీళ్ళకి తెలియకుండా ఇప్పుడు అతను మరి ఏం విచారించారు వీళ్ళు? ఒక పక్కేమో అతనికి సపోర్ట్గా కొంతమందిని ఆర్గనైజ్ చేసి చేస్తున్నారు. నిజానికి వాళ్ళని కూడా కేసులు పెట్టాలి వాళ్ళ మీద. అంటే ఒక హంతకుడు ఇతను, ఒక హంతకుడిని సపోర్ట్ చేస్తూ అతను హీరోని చేస్తుంటే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి. మామూలుగా అయితే అవేమి జరగలేదు. సో పోలీస్ స్టేషన్లో సెంట్రీ ఉంటారు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటారు, రైటర్ ఉంటారు, అక్కడ డ్యూటీలు ఆ రోజు ఈ 2 రోజులు పెట్టుకున్నప్పుడు డ్యూటీలు కానిస్టేబుల్స్ ఉంటారు. వీళ్ళని ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా ఓన్లీ నాగరాజన్ ఒక్కడిని, పైగా ఈ టాస్క్ ఫోర్స్ ఎందుకు తీసుకొచ్చింది ఇక్కడికి, ఏ కేసులో తెచ్చారు ఇతన్ని, ఇవేవి చెప్పట్లేదు. యాక్చువల్గా ఏంటంటే ఒక ఎంపీని చంపడానికి ఇతన్ని వాడారని, దాంతో ఎంపీకి అది తెలిసి ఎంపీ ఇతన్ని చంపడానికి నాగరాజుకి డబ్బులు ఇచ్చాడని 25 కోట్ల వరకు ల్యాండ్ డీల్స్, పెద్ద డీల్స్ జరుగుతున్నాయని ఇవన్నీ చెప్తున్నారు. మామూలుగా ఏంటంటే ఒక సీజన్డ్ క్రిమినల్స్ ని పోలీసులు వాడతారు. నయం లాంటి కేసులు చాలా ఉన్నాయి. పోలీసులు ఏంటంటే ల్యాండ్ డీలింగ్స్, పెద్ద పెద్ద సెటిల్మెంట్లకి క్రిమినల్ ని ముందు పెట్టి క్రిమినల్ ని వాడుతుంటారు. వీళ్ళు వెనకుంటారు, క్రిమినల్స్ ని ముందు పెట్టి వాళ్ళ ద్వారా పంచాయతీలు చేయిస్తారు. దాంతో వచ్చిన డబ్బులను అందరూ పంచుకుంటారు. ఇది ఎప్పటి నుంచో జరిగే కార్యక్రమం. దీని వెనక రాజకీయ నాయకులు ఉంటారు, పోలీసులు ఉంటారు, క్రిమినల్స్ ఉంటారు. ముగ్గురు కలిసి చేసే పని ఇది. ఈ పనిలో ఇప్పుడు దొరికిపోయారు కాబట్టి జగన్ స్థాయిలో దీన్ని సీరియస్ గా తీసుకొని బయటకు వచ్చింది కాబట్టి దీనికి ప్రజెంట్ కంటి తుడుపు చర్యగా ఒక సిట్ వేసి ఒక రిమాండ్ రిపోర్ట్ అని పెట్టి, దాంట్లో నిజానికి ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఏమీ లేదు, ఓన్లీ నాగరాజు కొట్టాడు, కొట్టిన వల్ల చనిపోయి ఉండొచ్చు, చనిపోయినాక బాడీ ఏమైందో తెలియదు, ఇది పెడుతున్నారు. రేపు పొద్దున ఏముందంటే అతను డ్యూటీలో భాగంగా కార్యక్రమాలు చేసినప్పుడు పొరపాటున జరిగింది అనేది చెప్పేస్తారు. నేను చంపలేదని చెప్తాడు అతను. దానికి ప్రూఫ్ ఏమి లేదు, కొట్టినట్టు కూడా ప్రూఫ్ ఏమి లేదు వీళ్ళ దగ్గర. ఓన్లీ CCTV ఫుటేజ్, CCTV ఫుటేజ్ నేను మాయం చేయలేదు, అప్పుడు పని చేయలేదు అంటారు. మొన్న ఎక్కడో జరిగింది, బీహార్లోనే ఎక్కడో, గోల్డ్ అవి నీళ్ళల్లో నానిపోయి చెదిరిపోయిందంట గోల్డ్. ఆ గోల్డ్ని ఆరబెట్టారంట, ఆరబెడితే కోతులు ఎత్తుకుపోయాయంట. ఇది హైకోర్టుకి చెప్పారు. కొన్ని కోట్ల విలువైన గోల్డ్ అది. సో పోలీసులు అలా ఉంటారు, వాళ్ళని ఎవడేం చేస్తాడు, వాళ్ళన్న వ్యవస్థ అంతా కుమ్మక్క అయిపోతే కోర్టులు ఏం చేస్తాయి? సో క్లియర్గా ఏంటంటే దీన్ని తేలాలనుకున్నప్పుడు CBIకి ఇస్తే గానీ ఇది తేలదు. ఈ సిట్ వల్ల ఏమీ తేలదు అనేది రిమాండ్ రిపోర్ట్ తోని మనకు అర్థమైపోయింది. థ్యాంక్ యూ సార్.